మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మహిళలు ఒక ప్రభంజనంలా తరలి వస్తున్నారు. సీఎం చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ పుట్టింటి పసుపు కుంకుమను చంద్రన్న ఇంటి పెద్దన్న వలె అందిస్తున్నట్లుగానే మహిళలు ఆనందిస్తూ చంద్రన్నను చెల్లెమ్మలు కీర్తిస్తూ చెక్కులు అందుకొని అభినందనలు తెలియజేస్తున్నారు. దర్శి మండలంలో సోమవారం జరిగిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి పలు గ్రామాల్లో పాల్గొనగా ప్రజలు మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో పూల జల్లులు కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలుకుతూ చంద్రన్న సిద్ధన్నల పట్ల మహిళలు చూపిస్తున్న తీరు వారి అభిమానానికి అద్దం పడుతుంది. మీ గెలిపే మా అభివృద్ధికి మలుపు అంటూ డాక్రా మహిళలు పింఛన్ వృద్ధులు గలమెత్తి నినదిస్తున్న తీరు విశేషతను సంతరించుకొని సమర్థ పాలనకు సాక్ష్యం అయ్యింది. దర్శి మండలంలో సోమవారం మంత్రివర్యులు సిద్ధారాఘవరావు వెంకటాచలంపల్లిలో పాల్గొనగా శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి చందలూరు, వసిరెడ్డిపల్లి, బండివెలిగండ్ల, వెర్రోబనపల్లి, వెంకటాపురం, లంకోజనపల్లి గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించటం, చెక్కులు పంపిణీ చేయటం జరిగింది. ముందుగా కూర్చున్నాము. మహిళలందరూ దయచేసి కూర్చోనమ్మా, కూర్చున్నాయి అందరూ దయచేసి కూర్చోండి. స్కూల్ పిల్లలు మీరు కూడా వెనకరండమ్మా. కార్యక్రమంలో అందరూ కూడా దయచేసి కూర్చొని నిశ్శబ్దంగా కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. కోరుతున్నాము. అలాగే సాంబశివ గ్రూప్ చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని తిరుగుతున్నారు. పచ్చడి తోరణాలతో పందిళ్లతో మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన నాయకులకి ప్రజాప్రతినిధులకు కూడా మీ అందరూ ఒక్కసారి మీ సంతోషంగా హర్షధ్వనాలు తెలియపరచుందిగా నేను కోరుతున్నాను. వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి మీ అందరికీ ఈ పింఛన్స్ రావడానికి కానీ చాలా వాళ్ళు కష్టపడ్డారు. అందుకని వారందరికీ కూడా మీ అందరూ ఒక అభినందన తెలియపరిస్తే మంచిదని మీ చేత మీ సంతోషాన్ని ఆ విధంగా చూపించారు. ఈరోజు ఒక్కొక్క డాక్రా గ్రూప్ లో ఉన్న ప్రతి మహిళకు 10,000 చొప్పున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన 10,000 ఇచ్చారు కదమ్మా, ఇచ్చారు కదా. అది మీకు వాగ్దానం చేసింది ప్రకారంగా ఆయన ఆ రోజు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు ఆయన ఎటువంటి వాగ్దానం చేయకుండానే మీ అందరికీ కూడా చక్కగా బుట్టికి నుంచి ఏ విధంగా పసుపు కుంకాలు అందుకుంటారో అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక తోబుట్టులాగా ఒక అన్నలాగా అందరినీ కూడా ఆదరించి ప్రతి ఒక్క మహిళకి గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. సిద్ధారాఘవరావు గారు మీ అందరికీ తెలుసమ్మా, తెలుసా? అంటే మీ చేత ఒకసారి సిద్ధారాఘవరావు గారు అంటే తెలుసా లేదా అది చెప్పించుకోవాలని మీ చేత అడుగుతున్నాను. మీ అందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తిని మన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు పూర్వం 6 సంవత్సరాల పైన అవుతుంది. దర్శి నియోజకవర్గం మీ ప్రకాశం జిల్లాలోని చాలా వెనకబడిన ప్రాంతము. దాన్ని మీరు అభివృద్ధిలోకి తీసుకురావాలి, దానికోసంగా మీరు దర్శి నియోజకవర్గానికి వెళ్ళాలి రాఘవరావు గారిని చెప్పడంతో
సార్ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు పదవీ కాలం ఉంది. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకి గౌరవం ఇచ్చి ఇక్కడికి ఈ దర్శన నియోజకవర్గానికి రావడం జరిగిందమ్మా. వచ్చాక ఆ 2 సంవత్సరాలు కూడా ప్రతి గ్రామం కూడా మీ నాయకులందరితో కలవటం, మాట్లాడటము, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమి అభివృద్ధి చేయాలి, ఎక్కడ అభివృద్ధి జరగలేదు అని 2 సంవత్సరాలు అహోరాత్రులు కూడా కష్టపడ్డారు. అప్పట్లో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతిరోజు 1 గంట నుంచి 4 గంటల వరకు ఫోన్లు వచ్చాయి. ఏమిది, పోలీస్ స్టేషన్ లో మాకు కేసు పెట్టారు సార్, మమ్మల్ని కొట్టారు, మాకు తగాదాలు అయినాయి, ఇక్కడ ఉన్నాము, దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్ తీసుకొస్తున్నామని ప్రతిరోజు కూడా 1 గంట దగ్గర నుంచి 4 గంటల వరకు ఫోన్లు వస్తూనే ఉండే. సార్ నిద్రపోకుండా అవన్నీ కూడా ఫోన్లు తీసుకొని మాట్లాడటము, ఇక్కడ ఎవరికి చెప్పాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా మాట్లాడటము, అవన్నీ కూడా, ఎందుకంటే నేను పక్కనే ఉంటాను కాబట్టి అవన్నీ కూడా నేను చెవులార వింటాం, కూర్చొని నేను కూడా కూర్చునేదాన్ని నిద్రపోకుండా. అట్లా అంత కష్టపడి, ఎందుకంటే ఈ కష్టం అంతా మీకు తెలియదు తల్లి, ఈ కష్టం అంతా కూడా మీకు తెలియదు. అలాంటి అప్పుడంతా ఇదిగా ఉన్న మీరు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో కూడా అది కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రేత్రి పూట మాకు ఇబ్బందిగా ఉందని ఏ ఫోన్ కాల్ కూడా రావట్లేదు 5 సంవత్సరాల నుంచి. ఎవరు కూడా చేయట్లేదు కదా. మీరు చెప్పాలి ముందల, ఫోన్ కాల్స్ ఏం లేవు కదా, చెప్పాలి మీరు. మరి ఎంత ప్రశాంతంగా మీరందరూ హాయిగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది. మరి అంత అభివృద్ధి వచ్చాక మీ చందావల్ని చూడండి ఎంత అభివృద్ధి చెందిందో. అంతకుముందు మీకు రోడ్లు ఉన్నాయా ఏమ్మా? రోడ్లు ఉన్నాయా మీకు అంతకుముందు? చెప్పాలి తల్లి, రోజు నడవట్లేదు, మీరు నడుస్తున్నారా కదా, పెట్రోల్ నడుస్తున్నారు కదా, మరి చెప్పండి, చెప్పకపోతే కదా. ఎంత చక్కటి రోడ్లు. మనం మీకు ఇక్కడ స్కూల్కి వచ్చాను నేను ఒక 2 నెలల క్రితం. ఈ స్కూల్కి వచ్చాను, పిల్లలందరూ కూడా ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేస్తున్నారు అనుకోని మేము 6 గ్రామాలు చూసుకొని వస్తున్నాం. స్కూల్కి వచ్చాను నేను, పిల్లలందరికీ కూడా బుక్స్ పంచడం జరిగింది. అప్పుడు పిల్లలందరూ కూడా ఎంత చక్కగా, నీట్గా, ఎంత డిసిప్లిన్ గా, ఎంత చక్కగా ఉన్నారంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మేడం మేము సైకిల్ వేసుకొని వస్తాము, ఇదివరకు రావాలంటే మేము అందరం పడిపోయే వాళ్ళము, దెబ్బలు తగిలేము మాకు బాగా, కానీ సార్ వచ్చాక, సిద్ధా రాఘరావు గారు వచ్చాక మాకు రోడ్లు వేశారు, సైకిల్ ఇచ్చారు, మేము కూడా ఇప్పుడు పడిపోకుండా చాలా చక్కగా స్కూల్ 10 నిమిషాల ముందే మేము ఇక్కడ అటెండ్ అవుతున్నాం మేడం అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా మనం సీఎం గా చూడాలి. మీ అందరూ కూడా దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. అలానే ఇక్కడ మీ ఆశీస్సులతోటి పోయినసారి సిద్ధా రాఘరావు గారిని మీ అందరూ చక్కగా ఆశీర్వదించారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. మీరందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చాక ఈ నియోజకవర్గాన్ని, దర్శి నియోజకవర్గాన్ని ఎంత బాగా డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకొని రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. మీకు ఇంకా ఇంకా ఎన్నో పథకాలు మీ అందరూ కూడా అందుకోవాలి. అలానే తల్లి మీరు కూడా 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేశారు. మీకు 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు. ఇప్పుడు తెలుసు కదా మీ అందరికీ తెలుసు అది. ప్రతి ఒక్కళ్ళు కూడా అది గుర్తు పెట్టుకొని మీ ఇంట్లో మీ బిడ్డలు అంత ఇస్తారో లేదో తెలియదు. 2000 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు తెలియదు, కానీ వాళ్ళ స్తోమతను బట్టి ఇస్తారు. కానీ అలాంటిది మీ అందరికి కూడా మీ అందరే చెప్తున్నారు, ఆయన మాకు పెద్ద కొడుకు ఇచ్చాడని చెప్పేసి. మేము టీవీలో చూస్తా ఉన్నాం, మీరు చూసే ఉంటారు అవన్నీ కూడా. అలాంటి మహత్తరమైన వ్యక్తిని, అంత అభివృద్ధి చేసే వ్యక్తిని మళ్ళీ మీరందరూ కూడా ఆశీర్వదించి తప్పకుండా మనం మళ్ళీ గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని. అలానే మీ అందరి ఆశీస్సులతోటి మీ అందరూ కూడా పోయినసారి సిద్ధా రాఘరావు గారికి మీ ఆశీస్సులు ఇచ్చి గెలిపించారు.
అలా ఇంత అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి, మీ పిల్లల భవిష్యత్తు మీ అందరూ కూడా బాగుండాలని నేను కోరుకున్నాను. ఓకే రైట్. ఈరోజు మనము పార్టీ వెళ్ళినప్పుడు మినిస్టర్ గారిని ఒక విషయం అడుగున్నాము. సార్, చంద్రబాబు నుంచి మాకు 10,000 రోడ్డు, మా ఊరు రాబోయే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది సార్, మాకు ఆ పని చేసి పెట్టని చెప్పేసి మేము సార్ని కోరడం జరిగింది. సార్ మాకు ఈ స్టేజ్ మీద శ్రీనివాస్ రెడ్డి మీకు ఈ రోడ్డు వేసిన తర్వాత మీ ఊరు వస్తామని చెప్పేసి సార్ మాట ఇచ్చున్నారు. అదే మాట మీద మినిస్టర్ గారు మనకు 1 year లోపలే రోడ్డు కంప్లీట్ చేసి మన ఊర్లోకి వచ్చి మనం శంకుస్థాపన చేస్తున్నారు. కాబట్టి సార్కి మనం దశరథుల అందరం ధన్యవాదాలు చెప్పవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకు సిసి రోడ్లు కావాలి సార్, డ్రైన్స్ కావాలని చెప్పి అడుగుతున్నాము. సార్ మీకు ఎంతగా పెట్టుకోవాల్సిన అడుగుతున్నారు. కొత్తూరు డ్రైన్స్ కావాలండి, మన ఊర్లో సిసి రోడ్లు కావాలండి, లింగనపాలెం రోడ్లు కానీ మొత్తం పెట్టున్నాము. ఈ మధ్య బోర్లు కూడా కొన్ని ఇబ్బంది ఉంది సార్ అంటే వేసుకున్నారు. సార్ వేసుకోమని చెప్పారని చెప్పేసి ఆయన నమ్మకం నేను కూడా చేసేసి మొత్తం నీళ్లు కూడా వచ్చేసి ఉన్నాం. కాబట్టి వాస్తవంగా అయితే మనం నైట్ కూడా కుండలు పెట్టుకొని కూర్చోన్నారు. వాస్తవంగా కాదా? కూర్చోవాలంటే మనం బోర్లు వేసేసి నీళ్లు మొత్తం సప్లై ఇప్పించున్నాము. అదేవిధంగా ఈ రోజున మన మంత్రి గారు చదువుతోటి ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా మన ఫిక్షన్లు కానివ్వండి, ఇంకా ఏమైనా ఉన్నా కానీ చేయగలుగున్నాము. ఇంకా ముందు రోజుల్లో మన మినిస్టర్ గారి ఆశీస్సులతో మనం ఇంకా కొన్ని చేసుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి మన చెరువు కానీ ఇంకా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా సార్ దగ్గర మనం చేయించుకోగలిగే అవకాశం ఉంది మనకి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చేందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నెందుకు జరుగుతుంది రూపాయలు మేడం గారి చేతుల మీద, మిగిలినవన్నీ గ్రామ నాయకుల చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మన్యం